హాయ్ అందరికీ శుభోదయం. ఈరోజు ఈ వీడియోలో మనం తిప్పన శ్రీనివాసులు గారి ఇంట్లో ఉన్నాం. ఇది సౌత్ మోపూర్ విలేజ్ అండి. సో నెల్లూరు సిటీకి అత్యంత సమీపంలో ఉన్నటువంటి సౌత్ మోపూర్ విలేజ్లో అయితే ఈరోజు మనం ఈ మగ్గం వేవింగ్ అయితే చూస్తున్నాం. సో చూడండి, ఇప్పుడు ఇక్కడ బుట్ట వేస్తున్నారు శ్రీనివాసులు గారు అయితే. సో చక్కటి బుట్టాలతో గ్రీన్ కలర్ శారీ, అలాగే కాటన్ ప్లస్ పాలిస్టర్ కాంబినేషన్లో ఈరోజు ఈ శారీ అనేది నేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూడొచ్చు మీరు, బ్లాక్ కలర్ మధ్యలో వచ్చేసి మనకు పెసరపచ్చ కలర్లో మనకు పొడుగులు అనేటివి ఉన్నాయి. అలాగే మగ్గం అప్పుడు పేక చూసినట్లయితే మనకి పేక గ్రీన్ కలర్ మరియు పెసరపచ్చ కలర్లో మనం నేయడం కూడా చూడొచ్చు ఇక్కడ. ఇప్పుడు ఈ బుట్టాల్లో అనేది ఇక్కడ వేస్తూ ఉన్నారు. బుట్ట చూడొచ్చండి, ఇది ఆల్మోస్ట్ మనకి 20 దూర్పుల్లో కనిపిస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మొత్తం చెక్స్ టైప్లో వచ్చేస్తున్నాయి. ప్రతి బుట్ట కూడా బార్డర్ చూడండి ఎలా కనిపిస్తుందో, ఇది చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుందండి. అంటే చెక్స్ టైప్ వచ్చేస్తుంది శారీ మొత్తం. చెక్స్ టైప్ వచ్చి మధ్యలో వచ్చేసి మనకు బుట్టాలు వచ్చున్నాయి. సో అందుకని ఈ బుట్ట విత్ ఈ బార్డర్స్ ఉన్నాయి కాబట్టి చూడడానికి కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది మనకి. సో అవన్నీ కూడా ఇక్కడైతే చూసేయచ్చు, ఎలా నేస్తున్నారో చూడండి. సో బుట్ట వేయడానికి మనకి ఆల్మోస్ట్ పడుతుందండి, ఒక 5 minutes వరకు పడుతుంది. సో చూడొచ్చు అది అంతా కూడా మనం ఇక్కడ వచ్చేసి మనకు బుట్ట అనేది 2 కలర్స్లో మనకి వేస్తున్నారు. ఒకటి జరీతో వేస్తున్నారు, రెండోది రెడ్ కలర్ థ్రెడ్తో వేస్తున్నారండి. సో ఈ 2 రకాల బుట్టాలు అయితే చూడొచ్చు. ఇవి వచ్చేసి డిజైన్ వచ్చి ఫ్లవర్స్లా అనుకుంటున్నాను, నేను ఫ్లవరే అనుకుంటున్నాను, ఎందుకంటే ఇక్కడ చూడొచ్చు 2 కలర్ కాంబినేషన్లో ఉన్నాయి. సో ఇది అవుట్పుట్ అనేది ఈ శారీ మార్చేటప్పుడు చూద్దామండి. ఈ శారీ ఇప్పుడు ఓన్లీ నేయడం మాత్రమే ఈ వీడియోలో పెట్టడం జరుగుతుంది. సో ఈ విధంగా అయితే వేవింగ్ అనేది నేస్తారండి. బుట్టాలు ఎస్పెషల్లీ ఇలా లేట్ అవుతూ ఉంటుంది. సో బుట్ట వేయడానికి మనం ఒక నాడెను అయితే ఉపయోగిస్తాం, చిన్న నాడి చూడండి ఇప్పుడు మనకైతే కనిపిస్తుంది కదా మగ్గం మీద. సో ఈ చిన్న నాడిలో మనం జరి చుట్టినటువంటి ఈ సరిగి చుట్టినటువంటి కంటెంట్ పెట్టేసి ఈ విధంగా వేస్తాం అనమాట. అండ్ పెద్ద నాడి వచ్చేసి మనం పేక నేయడానికి మగ్గం మీద, ఈ పేక అంటే అడ్డంగా థ్రెడ్ నేయడానికి, అది చూసారు కదా ఇప్పుడు కదిలింది, అది మెయిన్ అనమాట, పేక అంటారు దాన్ని. సో ఈ ప్యాక్ నేయడానికి అయితే మనం పెద్ద నాన్ని ఉపయోగిస్తాము. అలాగే ఇప్పుడు మనం చూడొచ్చు, ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి అయితే బుట్ట అనేది అయిపోయిందండి. ఇప్పుడు మనకి నేస్తూ ఉన్నారు. సో ఈ నేత ఎలా నేస్తారో ఒకసారి అబ్జర్వ్ చేయండి. అంతేకాకుండా ఎండింగ్లో మనకు ఎన్ని రకాల కండెలు, అలాగే ఎన్ని రకాల నాడీలు వాడతారో అది కూడా చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మేమైతే నెల్లూరు రూరల్ మండలం అండి, సౌత్ మోపూర్ విలేజ్. మీరైతే ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారో కామెంట్ రూపంలో అయితే తప్పకుండా తెలియచేయండి. అలాగే మీ సైడ్ ఎటువంటి శారీ మోడల్ చూసారు కదండి. పొడుగులు వచ్చేసి బ్లాక్ అండ్ పెసరపచ్చ కలర్, అలాగే బార్డర్స్లో జారీ. ఇప్పుడు శారీ కూడా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుందండి. ఇక్కడ గ్రీన్ కలర్, ఇవన్నీ కండెలు చూడండి. ఈ కండెలు గ్రీను, పెసరపచ్చ కలరు, ఇంకా రోజ్ కూడా ఉంది ఇక్కడైతే, ఇంకా జరీ కండెలు. అలాగే ఇది మొత్తం శారీ డిజైన్, బుట్టాలు, అలాగే అంచు కూడా చూడండి 150 కావాలన్నమాట. ఇవన్నీ నాడెలండి, మనం నేస్తాం ఈ కండెలన్నీ పెట్టేసి నాడెల్లో ఇలా ఉంటాయి. చూసారు కదా, డిఫరెంట్ సైజెస్ ఆఫ్ నాడెలు కూడా ఉన్నాయి. అండ్ బార్డర్ చూడండి 150 కావాలన్నమాట. ఇది శారీకి అంచుల్లో చూడండి 150 కావాలి కాబట్టి కొంచెం పెద్ద బార్డర్. ఇప్పుడైతే గుంట చూడండి ఎలా ఉందో, మగ్గం గుంట కింద చెక్కలు ఉన్నాయి, సో అవే తొక్కుతారనమాట.